హలో, వెల్కమ్ టు కేకే ఎక్స్పెరిమెంట్స్. నా పేరు కాంతి కిరణ్. ఐఎమ్ పిహెచ్డి స్కాలర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. గతంలో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనర్గా కూడా చేశానండి. కొన్ని వీడియోస్ని కూడా నేను చేసి యూట్యూబ్స్లో అండ్ దెన్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేశాను, అప్లోడ్ చేశాను. అవి చూసి కొందరు కొన్ని ఏపీఎస్సి మీద, యూపీఎస్సి మీద ఉన్న డౌట్స్ నన్ను అడిగారు. సో అవి ఎలాబొరేట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలా అనేది ఒక క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్గా ఏ బుక్స్ మేము చదవాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, అసలు మాకు ఏ మీడియం అయితే బాగా కలిసి వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, అసలు ఎలాగా మేము స్టార్ట్ చేయాలి చదవడం అనేది ఫోర్త్ క్వశ్చన్ అడిగారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, అసలు సివిల్ సర్వీసెస్కి చదివే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అది ఏంటి అనేది అడిగారండి. వీటన్నిటికీ గతంలో నాకున్న అనుభవం కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అయితే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందుగా అసలు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి అనేది మీకు ఒక 4 to 5 పాయింట్స్ చెప్పి తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి రాజ్యాంగంలో పార్ట్ 14లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి వివరించి ఉందండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి మనకి ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఉన్న ఆర్టికల్స్ లో వివరించబడి ఉంది. ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. యూపీఎస్సీ అనేది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీన్ని హైయెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇన్ ఇండియా అని పిలుస్తారండి. వీళ్ళ యొక్క బాధ్యత, వీళ్ళ యొక్క పని ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకోవడమే. ఈ యూపీఎస్సీ అనేది 2 రకాలటువంటి సర్వీసెస్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జాబ్ రిక్రూట్ చేసుకుంటుంది. అదేంటంటే, ఫస్ట్ వన్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఏఐఎస్. సెకండ్ వన్ సిసిఎస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి 3 ఉంటాయండి. ఒకటి ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. రెండోది ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. మూడోది ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇవి కాకుండా సెంట్రల్ సర్వీసెస్ అనేవి 69 ఉన్నాయండి. ఆ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అనేవి ఎగ్జాంపుల్గా ఒక 4 చెప్తాను. ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఈ ఇండియన్ రైల్వే సర్వీస్ని ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అంటారండి. ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ఇంజనీర్ సర్వీస్, ఇండియన్ మెడికల్ సర్వీస్. ఇలాగా 69 ఉన్నాయండి. ఈ 2 సర్వీసెస్కి యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటుంది. ఆల్ ఇండియా సర్వీసెస్కి పెట్టే ఎగ్జామ్ ఈ సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్లో ఉండే కొన్ని సర్వీసెస్ ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్సే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ రకంగా ఈ యూపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా హైయెస్ట్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయడం దీని బాధ్యతగా కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటెంప్ట్ చేయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలండి, పాస్ అయి ఉండాలి డిగ్రీ. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అండ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి కూడా యూపీఎస్సీ చేత చెప్పబడి ఉన్నాయి. ఓసీ కేటగిరీ వారికి కనిష్ట వయసు పరిమితి 21 సంవత్సరాల నుంచి గరిష్ట వయసు పరిమితి 30 సంవత్సరాల మధ్య 6 అటెంప్ట్లు ఇవ్వబడి ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి అయితే కనిష్ట వయసు పరిమితి 21 సంవత్సరాల నుంచి గరిష్ట వయసు పరిమితి 35 సంవత్సరాల వరకు ఇచ్చి వీళ్ళకి 9 అటెంప్ట్లు ఇవ్వబడ్డాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే కనిష్ట వయసు పరిమితి 21 సంవత్సరాల నుంచి గరిష్ట వయసు పరిమితి 37 సంవత్సరాలు ఇచ్చి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి వీళ్ళకి లిమిట్ పెట్టలేదండి. 21 సంవత్సరాలు నిండిన తర్వాత నుంచి 37 సంవత్సరాల లోపల ఎన్నిసార్లు అయినా వీళ్ళు రాసుకోవచ్చు. ఇదండి నేను చెప్పాలనుకుంటున్న యూపీఎస్సీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి అనుకున్నది ఇచ్చాను. ఇప్పుడు నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్కి నేను జవాబిస్తాను. నన్ను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే కోచింగ్ కంపల్సరీ అని. డైరెక్ట్గా అడిగితే కంపల్సరీ అని నేను అన్నండి. బట్ కోచింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సివిల్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి నాలెడ్జ్ గెయినింగ్ అనేది కానీ, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కానీ, గ్యాదరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కానీ తక్కువ టైంలోనే జరిగిపోతుందండి. ఎందుకంటే ఆ వాతావరణంలోనే ఉంటారు, వాళ్ళకి కావాల్సినంత మంది స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు. అదే కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం లాంగ్ అవుతుందండి.
గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ కానీ గ్యాదరింగ్ నాలెడ్జ్ కానీ ఇదంతా కొంచెం లాంగ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే సివిల్స్ క్రాకింగ్ అనేది కూడా కోచింగ్ తీసుకునే వాళ్ళతో పోలిస్తే ఏంటంటే టైం మ్యాటర్ అండి. వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, వీళ్ళు కొంచెం తక్కువ టైం పట్టచ్చు. అలా అని చెప్పి కోచింగ్ కంపల్సరీ అని నేను అన్నండి. కోచింగ్ తీసుకొని క్రాక్ చేయని వాళ్ళు ఉన్నారు, కోచింగ్ తీసుకోకుండా పర్సనల్గా చదువుకొని క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది అంతా వాళ్ళ జీల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అయితే కొంతమంది మాకు బుక్స్ ఫైనాన్షియల్గా మేము చాలా పూర్ అండి, బుక్స్ మాకు దొరకట్లేదు ఎలాగా అంటున్నారు. దాదాపుగా 50 to 60% ఆఫ్ బుక్స్ ఏ లైబ్రరీకి వెళ్ళినా దొరుకుతాయండి. మిగిలినవి అంటారా, మనం ఏదో ఒక రకంగా ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్గా నన్ను అడిగింది ఏ బుక్స్ మేము సివిల్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అన్నారండి. వాటిలో ఫస్ట్ మనం ఓల్డ్ ఎన్సీఆర్టీ అనేది కంపల్సరీగా చదవాల్సిందేనండి. అది 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు. ఎస్పెషల్లీ 11th and 12th స్టాండర్డ్లో మనకి మ్యాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ అని చెప్పి 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎకనామిక్స్ గురించి వీటిల్లో బాగా బేసిక్ అండి, వాటి యొక్క టెక్నికల్ వర్డ్స్ అనేవి కూడా అక్కడే బాగా వివరించి ఉంటుంది. ఎవరైతే మ్యాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ అనేది 11th, 12th స్టాండర్డ్లో ఉండేటువంటి మైక్రో ఎకానమీ అనేది బాగా చదివి ఆకలింపు చేసుకుంటారో వాళ్ళకి ఎకానమీ అనేది ఒక డ్రై సబ్జెక్ట్గా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఓల్డ్ ఎన్సీఆర్టీ 5th స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ కంపల్సరీగా చదవాలి. అండ్ దెన్ వీటికి సపోర్టివ్గా మార్కెట్లో కొన్ని బుక్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయండి. అవి ఏంటంటే మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర, అండ్ దెన్ ఫిజికల్ జియోగ్రఫీకి గోచాంగ్ లియాంగ్, అదే పాలిటీకి వచ్చి మనకి ఎం లక్ష్మీకాంత్ అని చెప్పి కొన్ని బుక్స్ ఉన్నాయండి. ఇవి స్టాండర్డ్ బుక్స్ అండి, వాటికి బేస్గా ఇవి చదువుకోవచ్చు. అందరూ వీటినే ప్రిపేర్ అవుతున్నారు, వీటినే ఫాలో అవుతున్నారు. ఇవి కాకుండా మనం ఇంకేదైనా చదవాలి అనుకుంటే ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మంత్లీ 2 మ్యాగజైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందండి. ఒకటి యోజన, రెండోది కురుక్షేత్ర. యోజన అనేది సోషియో ఎకనామిక్స్ గురించి బాగా వివరిస్తుంది. అదే కురుక్షేత్ర అయితే రూరల్ డెవలప్మెంట్ గురించి, వివిధ రకాలైన స్కీమ్స్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ చేసి దాంట్లో వివరిస్తారండి. అయితే ఈ 2 మ్యాగజైన్స్ చదవడం వల్ల ఏంటంటే కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవన్నీ ఇట్లా కవర్ అవుతాయండి. ఎవరైతే ఈ యోజన, కురుక్షేత్ర చదువుతారో వాళ్ళు మిగిలిన మ్యాగజైన్స్, మిగిలిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదండి. ఈ కురుక్షేత్ర, యోజన చదవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఎస్ఏ రైటింగ్ అనేది ఎలా రాయాలనేది బాగా అర్థమవుతుందండి. ఈ యోజన, కురుక్షేత్ర ఏంటంటే మనకి తెలుగులో కూడా అందుబాటులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీషేనండి మెయిన్, ఫస్ట్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరికి ఏది కావాలో దాంట్లో తీసి చదువుకోవచ్చు. అయితే ఈ యోజన, కురుక్షేత్ర ఎవరైతే బాగా చదువుతారో ప్రిలిమ్స్లో మనకి పేపర్ 2లో ఏంటంటే పారాగ్రాఫ్ ఇచ్చేసి వాటికి ఆన్సర్స్ చేయమని కింద క్వశ్చన్స్ ఇస్తారండి. వాళ్ళకి ఈ యోజన, కురుక్షేత్ర ఎవరైతే చదువుతారో వాళ్ళకి అవి చాలా ఈజీ అవుతాయండి. కాబట్టి అనవసరమైన మెటీరియల్ చదవకుండా యోజన, కురుక్షేత్ర మంత్లీ మ్యాగజైన్స్ కంపల్సరీగా చదవడం అనేది ఇంపార్టెంట్. సో మీకు ఇప్పుడు ఏమేం బుక్స్ అనేది లిస్ట్ అవుట్ ఒకసారి చేస్తారండి. ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫర్ మోడర్న్ హిస్టరీ, ఓల్డ్ ఎన్సీఆర్టీ 5th to 12th స్టాండర్డ్ అండి. మోడర్న్ ఇండియాకి వచ్చి బిపిన్ చంద్ర, జాగ్రఫీకి వచ్చి గోచాంగ్ లియాంగ్, అండ్ దెన్ పాలిటీకి వచ్చి ఎం లక్ష్మీకాంత్, యోజన, కురుక్షేత్ర మంత్లీ మ్యాగజైన్స్ కంపల్సరీగా ఇవి ఫాలో కావాల్సి ఉంటుంది. అండ్ దెన్ 3వ క్వశ్చన్గా నన్ను అడిగింది మేము ఏ మీడియం ఎంచుకుంటే మాకు బాగా కలిసి వస్తుంది అని అడిగారండి. వాస్తవంగా ఏంటంటే అండి ఇది ఎలా చెప్పాలి అంటే మీరు ఒక పెన్ను, పేపర్ తీసుకోండి, పేపర్ మీద లేదా ఒక బుక్ ఏదో ఒకటి తీసుకోండి. మీరు పెన్ పెట్టి మీకు నచ్చిన టాపిక్ని ఇంగ్లీష్లో అండ్ దెన్ తెలుగులో మీకు ఇష్టం ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో రాయడానికి ప్రయత్నించండి. ఏదైతే నీట్గా మీరు మీ భావాన్ని వ్యక్తీకరిస్తూ రాయగలుగుతారో ఆ లాంగ్వేజ్ని మీరు మీడియంగా ఎంచుకోమని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్లో ఎస్ఎస్ రాస్తారంటే వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ అనేది ఉండదు దాంట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కట్ అండ్ పేస్ట్ లాగా ఉంటుంది చదివారంటే. సో దానివల్ల మార్క్స్ ఎక్కువ పడవండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏ మీడియం ఎంచుకోవాలి అని మీకు డౌట్ వచ్చినప్పుడు జస్ట్ మీకు నచ్చిన టాపిక్ మీద ఒక ఎస్సే రాయడానికి ట్రై చేయండి. ఎస్సే అంటే ఇలానే ఉండాలి అని ఏం లేదండి, ఏదో ఒకటి మీరు రాయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఎవడికి వాడే జడ్జ్ చేసుకోవాలి, ఎవడికి వాడే ఆప్ట్ చేసుకోవాలండి. పక్కనోడు ఆప్ట్ చేసుకొని పక్కనోడు జడ్జ్ చేయడానికి ఏమీ ఉండదు ఇక్కడ. సో ఇదైతే ఖచ్చితం ఇట్లా చేసుకోవాలండి మీరు ఏ లాంగ్వేజ్ కావాలనేది. అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది
రాయడము అర్థం చేసుకోవడం కావాలండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మీరు ఎక్కడైనా కానీ మీకు ఇంగ్లీష్ లేదా హిందీలోనే క్వశ్చన్స్ అడుగుతారండి. తెలుగులో మీకు ఎక్కడ అడగరు. తెలుగు మీడియం తీసుకున్నంత మాత్రం మమ్మల్ని తెలుగులో అడుగుతారని మీరు ఏమని అనుకుంటున్నారేమో, తెలుగులో ఎక్కడా క్వశ్చన్స్ అడగరు. మెయిన్స్ మీరు ప్రిలిమ్స్లో ఇంగ్లీష్లో అడుగుతారు, ఎట్లా ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది ఏబిసిడీలు పెట్టడమే కాబట్టి ప్రిలిమ్స్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ మెయిన్స్లోకి వచ్చిన తర్వాత వాడు ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే దాన్ని మీరు అర్థం చేసుకుని తెలుగులో రాయాల్సి ఉంటుందండి, తెలుగు మీడియం కానీ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే. ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే తెలుగులో క్వశ్చన్స్ అడగరండి. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అడుగుతారు. మీరు దాన్ని అర్థం చేసుకుని తెలుగులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కావడం కోసం పక్కన ఒక ట్రాన్స్లేటర్ని పెడతారండి. ప్యానల్లో ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, ఆయన ట్రాన్స్లేట్ చెప్తారు ఎగ్జాక్ట్గా. సో ఇంగ్లీష్ అనేది ఏది చదివినా దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలిగి ఉండాలి, అండ్ దెన్ రాయగలిగి ఉండాలి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ ఒక పేపర్ ఉంటుంది, క్వాలిఫైడ్ పేపర్గా మీకు ఒక పేపర్ ఉంటుందండి మెయిన్స్లో. లోకల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. సో వీటిలో మీరు క్వాలిఫై కావాలంటే ఇంగ్లీష్ రాయడం కూడా తెలిసి ఉండాలి. సో కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది రాయడము అండ్ దెన్ అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మాట్లాడడం అంటారు, తర్వాత మనం వాటిని డెవలప్ చేసుకోవచ్చు. దెన్ 4th క్వశ్చన్, ఎలాగా అసలు ఎక్కడి నుంచి చదవడం ప్రారంభించాలి అని అడిగారండి. ఎలాగా ఎక్కడి నుంచి చదవడం ప్రారంభించాలి అనేది ఏముందండి, బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. బట్ ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్గా చదవడం అనేది తెలుసుకోవాలండి. చాలామంది చాలా రకాల బుక్స్ తీసుకొచ్చి చదివేస్తారండి, ఎంత పెద్ద బుక్స్ అయినా చదివేస్తారు. బట్ ఈవెన్ వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేకపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్గా చదవరు. రిజల్ట్ ఓరియంటెడ్గా చదవడం ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనకు అసలు బ్రెయిన్లో సిలబస్ అనేది మనకి గుర్తుండాలండి. సిలబస్ మనకి బ్రెయిన్లో లేకపోతే మనం ఎంత చదివినా అది వేస్ట్ అవుతుంది. అంటే ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, దేన్ని అవాయిడ్ చేయాలి, దేన్ని మనం తీసుకోవాలనేది మనకి సిలబస్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి బ్రెయిన్లో ఫస్ట్ సిలబస్ అనేది ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకొని చూడాలండి. ఎందుకంటే ఈరికి వాడు ప్యాటర్న్ మారుస్తూ ఉంటాడు, వాడు అడిగే క్వశ్చన్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా తెలియాలండి. తెలియాల్స్తేనే మనం ఫర్దర్గా నెక్స్ట్ మనం ప్రిపేర్ అయ్యి మనం ముందుకు వెళ్ళగలం. థర్డ్ వన్ ఏంటంటే మాక్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా రాయాలండి. ఈ మాక్ టెస్ట్లు ఎందుకు రాస్తాము అని అంటే మనము నలుగురిలో ఏ స్టేజ్లో ఉన్నాం అని కంపేర్ వాళ్ళతో చేసుకోవడం కాదండి, అది మనకు మనం కంపేర్ చేసుకోవడమే. సో మనం నలుగురిలో ఎక్కడున్నాము, మనం ఎంత డెవలప్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సిలబస్ అనేది మైండ్లో ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా వాటిని చూడాల్సిందే. అండ్ దెన్ మాక్ టెస్ట్లు ఖచ్చితంగా వీక్లీ ఒకటైనా రాస్తూ ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మనం రిజల్ట్ ఓరియంటెడ్గా ఫాలో అవుతున్నాము అని ఉంటుంది. ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా ఫాలో అయిన వాడు మాత్రమే క్రాక్ చేయడానికి చాలా దగ్గరగా ఉంటాడండి, సివిల్స్ని క్రాక్ చేయడానికి. అండ్ దెన్ ప్రతి సబ్జెక్ట్లో మనము ప్రతి చాప్టర్కి ఒక స్కెల్టన్ ఫార్మేషన్ అనేది మనం ఖచ్చితంగా ఏర్పరచుకోవాలండి. స్కెల్టన్ ఫార్మేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక అవగాహన. ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి, పాలిటీ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి, దాంట్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ గుర్తొస్తాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గుర్తొస్తాయి. సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ గుర్తొస్తాడు, స్టేట్లో చీఫ్ మినిస్టర్ గుర్తొస్తాడు. సెంట్రల్లో సుప్రీంకోర్టు గుర్తొస్తుంది, స్టేట్లో హైకోర్టు గుర్తొస్తుంది. సో ఈ రకంగా ఫస్ట్ ప్రియాంబుల్ ఉంటుంది. అసలు మామూలుగానే రాజ్యాంగం ప్రియాంబుల్ ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత ఈ రకంగా అసెంబ్లీ, పార్లమెంట్. ఈ రకంగా మనకు ఒక అవగాహన అసలు ఏమి ఉంటుంది అనేది జస్ట్ ఒక అవగాహన. సో ఈ అవగాహనగా ఏర్పరచుకోవడానికి స్కెల్టన్ ఫార్మేషన్ అంటారు. దీనివల్ల ఏంటంటే దాని తర్వాత చదివే వాటిని మనం వాటికి చొప్పించుకుంటూ వెళ్ళిపోతాం, అంటే వాటికి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దానివల్ల ఏంటంటే లింకప్ సిస్టమ్ అనేది గట్టిగా ఉండడం వలన మెమరీ లాస్ అనేది మనకి జరగదు. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఒకేసారి డీప్గా దిగేసి దాన్ని స్టడీ చేసి చదివేయాలి అనుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి టైం సరిపోదు, రెండోది ఏంటంటే విరక్తి వచ్చేస్తుందండి. ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. దాన్ని వెంటనే రాత్రికి మనం ఛేదించేయాలి అనుకుంటే ఏమవుతుందంటే విరక్తి వచ్చి తప్పించి పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు హార్డ్ వర్క్నే నమ్ముకోవద్దు, స్మార్ట్ వర్క్నే నమ్ముకోండి. రోజు కొంచెం పని చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి. ఈరోజు చదివింది రేపు రివిజన్ చేసుకుంటారు, రేపు కొత్తగా చదువుతారు. ఎల్లుండి నిన్న చదివింది ఈరోజు చదివింది ఒకసారి రివిజన్ చేసుకుంటారు, మళ్ళీ కొత్తగా చదువుతారు. ఈ విధంగా స్మార్ట్ వర్క్ చేసుకుంటా వెళ్తేనే మీకు
ఛాన్స్ ఉంటుందండి సివిల్స్ క్రాక్ చేయడం. లేదు అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ దెన్ ఫైనల్గా అడిగిన క్వశ్చన్, సివిల్స్కి అసలు ఎలా చదవాలి అంటే ఏదో దీనికి ఏదో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందంట కదండి అని అడిగారండి. ప్యాటర్న్ అంటూ అంటే ఏంటంటే జనరల్ అకాడమిక్స్కి చదివినట్టు సివిల్స్కి చదివితే కుదరదండి, అంతే. అయితే ఏంటంటే నేను కోచింగ్ తీసుకున్న వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడడం అని కాదు కదండి, కోచింగ్ తీసుకున్న వాళ్ళని మైండ్లో పెట్టుకొని నేను చెప్తున్నాను. ఇది కోచింగ్ తీసుకునేటప్పుడు ఒక రకంగా చదవాల్సి ఉంటుంది, కోచింగ్ తీసుకున్న తర్వాత మరొక రకంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోచింగ్ టైంలో మనకి టైం అనేది ఉండదండి. కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి రావడానికి మనకు టైం సరిపోదు. కాబట్టి క్లాస్లో ఏం చెప్పారో దాన్నే మనం ఒకసారి స్కిమ్ చేస్తామండి, అంటే చదువుతాం, జస్ట్ చూస్తాం, దాన్నే డీప్ స్టడీ చేయం. ఇక్కడ ఏంటంటే రీడింగ్కి స్టడీకి, చదవడానికి అధ్యయనానికి ఫస్ట్ తేడా తెలుసుకోవాలండి. మనం పేపర్ జస్ట్ అలా చదివి వాడు పక్కన పడేసి వెళ్ళిపోదాన్ని రీడింగ్ అంటారండి. ఇలాగ 2-3 రీడింగ్స్ చేయడం కూడా మంచిదే. స్టడీ అంటే ఏంటంటే ఆ పేపర్లోనే ఒక టాపిక్ని తీసుకొని దాంట్లో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇది ఎక్కడ లింకప్ అయి ఉండేది అనేది విశ్లేషిస్తూ చదవడాన్ని మనం స్టడీ లేదా అధ్యయనం చేయడం అంటారండి. సో మీరు కోచింగ్ టైంలో ఉండేటప్పుడు అధ్యయనం చేయడం అనేది స్టార్ట్ చేశారు అంటే టైం సరిపోదు. దానివల్ల మీరు విరక్తి వచ్చేస్తుంది, పట్టుకెళ్ళిపోతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాంగ్ టైం ప్రాసెస్లో మనకి ఏంటంటే విరక్తి అనేది వస్తుందండి. అది రానియకుండా మనం నెమ్మదిగా కొంచెం చదువుకుంటూ వెళ్ళడం బెటర్. సో ఏంటంటే మీరు కోచింగ్ టైంలో క్లాస్లో ఏం చెప్పారో దాన్నే జస్ట్ ఒకసారి అట్లా చదువుకుంటూ వెళ్ళిపోండి. దాంతోపాటు రోజు ఒక తెలుగు పేపరు, ఒక ఇంగ్లీష్ పేపర్ని చదువుతూ ఉండండి. ఇంగ్లీష్ పేపర్ అనేది అంత ఈజీగా అర్థం కాదండి. ఎవరైతే ఇంగ్లీష్ పేపర్ని కంటిన్యూస్గా చదువుతూ ఉంటారో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీనింగ్ తెలియకపోతే వెంటనే డిక్షనరీ చూసి మీనింగ్స్ చూడకండి. ఎందుకంటే మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి, దాని యొక్క భావం అనేది మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చూస్తామండి, అవి మనకు భాష రాకపోయినా ఆ మూవీ యొక్క మొత్తం భావం అనేది మనకు అర్థమవుతుంది. సేమ్ ఇది కూడా అండి, మీరు అలా చదువుకుంటూ పోవడం వల్ల ఏంటంటే దాని కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అయితే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మీరు చెప్పలేరు. అది ఏంటంటే నెమ్మదిగా తర్వాత మీకే అర్థమవుతుంది. బట్ ఈ రకంగా మీకు అర్థమైనా కాకపోయినా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేది కంటిన్యూస్గా ఒక 3 months చదవగలిగితే మీకు ఈజీగా ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం అనేది వస్తుందండి, అంతే. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ పేపర్ అనేది, తెలుగు పేపర్ అనేది చదవాలి. సో కోచింగ్ టైంలో క్లాస్లో ఏం చెప్పారో దాన్నే ఒకసారి స్కిమ్ చేయడం, అంటే జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం. న్యూస్ పేపర్స్ చదవడం, కొత్త బుక్స్ ఏమీ చదవద్దు, టైం సరిపోదు. కోచింగ్ టైంలో మీకు ఎంత హార్డ్లీగా తీసుకున్నా 3 hours కన్నా ఫ్రీ టైం ఎక్కువ ఉండదండి. అండ్ దెన్ ఖచ్చితంగా మీకు 0 మార్కులు వచ్చినా, నెగిటివ్ మార్క్స్ వచ్చినా కానీ మాక్ టెస్ట్లు అనేది రాస్తూ ఉండండి. మీకు మీరే జస్టిఫై చేసుకుంటుంటారు, నేను ఎక్కడున్నానో, ఏమి డెవలప్ చేసుకోవాలి అని. ఇది కోచింగ్ టైంలో అండి. కోచింగ్ అయిపోయిన తర్వాత ఎలా చదవాలి అంటే, కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు మార్నింగ్ నుంచి మీ ఇష్టమైన టైం టేబుల్లో, మీ ఇష్టం వచ్చిన టైంలో ఏం చదవాలో అది మీరు చదువుకోండి. బట్ సాయంత్రం 7 దాటిన తర్వాత వీలైనంత వరకు స్టడీ చేయడం అనేది మానేసేయండి. మార్నింగ్ నుంచి మీరు ఏమి చదివారో దాన్ని ఎస్ఏ రైటింగ్గా ఒక బుక్లో రాయడానికి ప్రయత్నించండి. ఎస్ఏ రైటింగ్ అంటే ఇలానే ఉండాలి అని కాదండి, మీకు తెలుస్తుంది చదవంగా ఏ ఎస్ఏ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి అని. అందులో క్వశ్చన్స్లో కూడా కొన్ని సార్లు ఏం చేస్తారంటే మన ఒపీనియన్ అడుగుతారు, కొన్ని సార్లు అసలు దాని గురించి ఏమి ఒపీనియన్స్ ఏమి అడగరండి, దాని గురించి రాయమంటారు. అప్పుడు మీరు ఒపీనియన్ ఇవ్వకూడదు. సో ఇవన్నీ మీకు డెవలప్ అవుతాయండి. కాబట్టి ఏం చేస్తారంటే కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివిన దాన్ని ఎస్ఏ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ఎస్ఏ రాయిన తర్వాత వీక్లీ మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు కూడా రాయాలి. ఖచ్చితంగా ఎవరైనా రాయాల్సిందండి. సివిల్స్కి వచ్చిన మొదటి రోజు నుంచి వీళ్ళకి ఛాన్స్ దొరికితే మాక్ టెస్టులు రాస్తూ ఉండడం. దానివల్ల ఏంటంటే ఎలాగా ఏంటి అనేది మీకు ప్లస్సే కానీ మైనస్ అంటూ ఉండదండి. అయితే ఏంటంటే కోచింగ్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ అయ్యే విధానం అప్పుడు ఇయర్ బుక్స్ అనేవి ఖచ్చితంగా పక్కన పెట్టుకుంటూ ప్లస్ అవుతుందండి. ఎందుకంటున్నానంటే ఇయర్ బుక్స్లో జరిగిపోయిన మొత్తం దాంట్లో ఇస్తారు. సో మనం ఆల్రెడీ చదివేస్తున్న వాటి తర్వాత ఇయర్ బుక్స్ తీసి చదువుతూ ఉంటే మనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనం చదివినవి అన్నీ. ఒకవేళ మనం చదవలేని కొత్త టాపిక్ ఏదైనా వచ్చిందంటే దాని గురించి మళ్ళీ సపరేట్గా స్టడీ చేయొచ్చు. అలా కాకుండా మీరు కోచింగ్ టైంలోనే ఇయర్ బుక్స్ ముందు పెట్టుకొని చదవడం స్టార్ట్ చేశారనుకోండి, అవి బిట్లుగా ఉంటాయండి.
దానివల్ల ఏంటంటే మన సబ్జెక్ట్కి ఎక్కదు. 2 రోజులు గుర్తుంటుంది, 3 రోజులుగా ఎవాపరేట్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ని తెగ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎంత చదివినా కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోతారు. కారణం ఏంటంటే ఇయర్ బుక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇయర్ బుక్స్ అనేది ఎవరికి అంటే ఆల్రెడీ చదివేసి కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ సిలబస్ అంతా చదువుకున్న వాళ్ళు మాత్రం ఇయర్ బుక్స్ని స్టడీ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి తేడాలు. కోచింగ్ టైంలో ఒక రకంగా చదవాలి, ఆఫ్టర్ కోచింగ్ ఒక రకంగా చదవాలి. ఫైనల్గా మీకు చెప్పగలిగేది ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. సివిల్స్ క్రాక్ చేయడం అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. అండ్ దెన్ ఇట్స్ ఏ స్మార్ట్ వర్క్ చేస్తేనే దీనికి మనకి రిజల్ట్ ఉంటుందండి. హార్డ్ వర్క్ ద్వారా మనకి రిజల్ట్ ఉండదు. త్వరగా అలసిపోతాము, టైం వేస్ట్, మనీ వేస్ట్. సో ఒక టైం పీరియడ్ అయితే మాత్రం మినిమం 3 years పడుతుందండి. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ముందుకెళ్ళచ్చు. ఇవ్వండి నన్ను అడిగిన 5 questions నేను నాకున్న అనుభవం కొద్దీ నేను మీకు జవాబు చెప్పాను. అది మీకు నచ్చినా నచ్చకపోయినా నేనేం చేయలేను. నాకున్న అనుభవం కొద్దీ నేను మీకు చెప్పాను. అయితే మీకు ఫర్దర్గా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కూడా ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పటివరకు నా వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బాయ్.